గుడ్ మార్నింగ్. లాస్ట్ డే ఆఫ్ 2023 అనమాట. టిఫిన్ అయిపోయింది. ఓట్స్ తిన్నాము. మనోడు గారెలు తెచ్చుకున్నాడు. అంటే మసాలా ఓట్స్, సపోలా మసాలా ఓట్స్ అవి తిన్నాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ ఇప్పుడు వంట చేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, మార్కెట్కి వెళ్ళాలి, గ్రాసరీస్ తెచ్చుకోవాలి. అండ్ దాని తర్వాత సలార్ మూవీకి వెళ్ళాలి. సో ఇది ప్లాన్స్. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గు పెట్టాలి అండ్ బిర్యానీ ఏదో ఒకటి చేయాలి. సో ఈరోజు మ్యాక్సిమం దాంతో సరిపోతుంది నాకు. ప్రస్తుతానికైతే గబ్బా 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 వంట చేసేసి మార్కెట్కి వెళ్ళాలన్నమాట. గ్రాసరీస్ తెచ్చుకోవాలి. మహాలక్ష్మిలోకి వెళ్తాం. లాస్ట్ డే సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాము. ఆ రోజు సండే కాబట్టి మొత్తం అందరికీ సెలవు. అండ్ నెక్స్ట్ డే కూడా సెలవే ప్రీతి వాళ్ళకి. వాళ్ళు ఎంజాయ్లో ఉన్నారు. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి సలార్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో అందుకని కొంచెం త్వరగా వంట చేసేసి కొంచెం ప్యాంపరింగ్ చేసుకుని రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నా చిన్నప్పుడు మా అమ్మ రాసేది టెక్నిక్ వాడుతున్నాను అనమాట. పాల మీద మేగడ ఉంటుంది కదా, మనం ఫ్రిడ్జ్లో నైట్ పెట్టేస్తే లేదా 1 అవర్ ముందు పెట్టినా పర్వాలే. సో దానిపైన ఒక మంచి దళసరిగా తెట్టిలా కడుతుంది మేగడ, పాలు, పచ్చిపాలు మేగడ. సో దాన్ని అమ్మ ఫేస్కి రాసేదనమాట. వింటర్ కదా, కొంచెం వింకెల్స్ అవి ఎక్కువగా ఉంటాయి, ముడతలు పడుతూ ఉంటుంది అండ్ పొడి పొడిగా అనిపిస్తుంది. సో అందుకని అది పాల మీద మేగడ రాసేది చాలా స్మూత్గా అనిపిస్తుంది. కాసేపటికి అది పెనిట్రేట్ అయిపోతుంది మన బాడీలో, అంత బాగుంటుంది అనమాట. సో అది ఇప్పుడు రాస్తున్నా, ఒక 2-3 డేస్ నుంచి రాస్తున్నా అనమాట. సో ఇక్కడైతే పాల మీద మేగడ మార్నింగే దాని మీద ఉన్నది కొంచెం ఒక 2 స్పూన్స్ తీసాను. ప్రీతికి కూడా రాశాను. ఒకవేళ మీకు ఇష్టం అనిపిస్తే చేతులకి కాళ్ళకి కూడా రాసుకోండి. స్నానం చేసే ఒక గంట ముందు రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడైతే నేను కొంచెం పాల మీద మేగడ రాసుకుని మసాజ్ చేసుకుంటున్నా. మొత్తం బాడీ అంతా రాసుకోవచ్చు. ఒకవేళ నలుగుపిండి పెట్టుకుంటే మాత్రం ముందు బాడీ అంతా రాసుకోవచ్చు. లేదంటే మీరు మామూలు స్నానం చేయాలనుకుంటే ఇలా కొద్దిగా చేతులకి, కాళ్ళకి, ఫేస్కి రాసేసుకుని మంచిగా మసాజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అప్వర్డ్ డైరెక్షన్స్లో, కిందకి కాకుండా కొంచెం పైకి అనుకోవాలి. పైకి అనుకుంటే బాగుంటుంది. అండ్ ఇది నా చిన్నప్పుడు బాగా వాడేది, చాలా వాడేది. కొన్ని అయితే మర్చిపోయాను కూడా. ఎగ్ వాడేది, ఇలా మన పాల మీద మేగడ, పెరుగు, శనగపిండి. సో చాలా వాడేది. అప్పుడు బాగుండేది అనమాట. ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోతుంది కదా అందరికీ. అండ్ కొంచెం అందరూ ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద వెళ్ళిపోయారు. మెడిసిన్కి సంబంధించింది, లేకపోతే బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్నది ఎక్కువ వాడుతున్నాము. అంతకుముందు నా చిన్నప్పుడు అయితే బయట నుంచి ఒక్కడు కూడా కొనుక్కు తెచ్చుకునే వాళ్ళం కాదు. అన్నీ ఇంట్లోనే, ఏదైనా మెంతిపిండనో, హెయిర్ కోసము, పాల మీద మేగడ, వేపాకు, అలా చాలా వాడేదన్నమాట. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రై చేసి ఒక 2-3 డేస్ నుంచి చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే సినిమాకి వచ్చాము. ఇక్కడ రాయవరంలో రాయల్ టాకీస్ ఉంటుంది కదా. సో అది చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళినట్టు గుర్తు, కానీ గుర్తులేదు. సో ఇప్పుడైతే కట్టిన తర్వాత ఒక 3 సార్లు వెళ్ళినట్టున్నాను. రెన్యువేషన్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళతో ఒకసారి, మేము ఒకసారి, అండ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో మనగాడికి లాస్ట్ సీట్ ఇచ్చామని అడు బొంగమూత పెట్టుకున్నాడు. అండ్ మేము నలుగురికి కార్నర్ సీట్లు వచ్చాయన్నమాట. సో సలార్ సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్లో మాత్రం అప్పుడే అయిపోయిందా అనిపించింది. కొంచెం ట్విస్ట్ లాగే ఉంది. సెకండ్ పార్ట్ ఉంటుంది, అది కూడా చూడాలి, కంపల్సరీ చూడాలి. అండ్ ఇక్కడ పేర్లు ఎక్కువ ఉండటంతో మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఒకవేళ ఓటీటీలో వేస్తే మళ్ళీ చూస్తా సలార్ మూవీ అయితే చాలా బాగుంది. ప్రభాస్ది బాహుబలి తర్వాత హిట్ అంటే ఇదే అనమాట. ఎవరు చాలా మాట్లాడుతున్నారు కానీ సూపర్ హిట్ అంటే ఇదే. చాలా అంటే చాలా బాగుంది సలార్ మూవీ. అండ్ బాగుంది. సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగా తీస్తే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా సినిమా దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బిర్యానీ చేయాలి. ఆల్రెడీ నేను ఆ రైస్ని, చికెన్ పులుసు మార్నింగ్ వండుకుని తినేసామన్నమాట. అండ్ కొద్దిగా ఈవినింగ్కి ఉంది. అండ్ నైట్ వచ్చేసరికి కొద్దిగా బిర్యానీ, దమ్ బిర్యానీ కింద చేద్దాము, మటన్ దమ్ బిర్యానీ అండ్ లెగ్స్ వేద్దాము అని అనుకుంటున్నాను. దానికోసమని మార్నింగే పాపం అన్నీ వెజిటేబుల్స్ కాదు, గ్రాసరీస్ అన్నీ తెచ్చేశారు. సో ఇక్కడైతే నేను అన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్నా, అంటే దాంట్లో వేస్తున్నా. మా హీరోస్ చూద్దామంటే లేవు, అక్కడ అన్నీ ఉన్నాయి. చిన్నప్పుడు హీరోయిన్లు తీసేవాళ్ళు ఎక్కువ అయ్యే. ఆ ఇయర్లో ఏ సినిమాలు వస్తే ఆ సినిమా హీరోలు, ఆ గెటప్ ఇలాంటివి ఉండి అందులో ఒక ట్రయాంగిల్ షేప్ లో ఒక పేపర్ ఉండి దాని మీద హీరో హీరోయిన్ పిక్చర్లు ఉంటాయి కదమ్మా.
సలార్ సినిమా వచ్చింది కదా అప్పుడు, సలార్ హీరో గెటప్ అనమాట. అలాగా బుజ్జి సలార్ మూవీ ఎలా ఉంది బుజ్జి? సలార్ మూవీ ఎలా ఉంది? బాగుంది. అంటే ఊహించలేని బాధాకరమైన విషయం. ఏది? లాస్ట్లో ఏదో సినిమా ఉంది. అది నేను ఈ డైలీ అంటలో కామెంట్స్ లో చూసి నాకు అర్థమైపోయింది. అందులో జనాలకి ఇంకా మూవీ ఉన్నట్టు లేకపోయారు బయట నుంచి. ఇప్పుడు కూడా అంతే కదా, లెగలేదు, ఎవరూ లెగలేదు. లేకపోతే క్లైమాక్స్ తెలిసిపోను చాలామందికి. అదే ట్విస్ట్ ఇచ్చాడే. ఇంకా నేను ఉందాదేమో అనుకుంటున్నాను. ఇలాగ శుభం కార్డు వేసాడు. KGF 1 అలాగే చేశాడు కదా. KGF 1 అంతే, 2లో తెలిసిపోయింది, అయిపోయింది అలాగని. 1 కి 2 కి అంతా వేరే. KGF 1కి 2కి ఇంకా సల్లార్కి లింక్ ఉంది. సలార్కి 2కి లింక్ ఎందుకుందిరా? ఎందుకంటే అడు ముంబైకి అంత సేఫ్టీగా ఎలా పంపించాడు? అక్కడ సల్లార్ కూడా ఉన్నదే కదా. సలార్ ఉన్నాడనే కదా. ముంబైలో ఉన్నాడా సలారు? అలాంటి తీసి ముంబైలోనే కదా. తెలిసేట్లా అక్కడ చూపించాడు కదా కబుర్లో. ఆడికి చెప్పాడా? మనవాడికి చెప్పాడు. చూపించాడు కదా కింద ముంబై. చెప్పు మరి ఇది పింక్ అమ్మాది పింక్ కదా. మళ్ళీ పింక్ కదా. పింక్ కాదు మరి అన్నాడు పట్టేద్దరు అమ్మ పేరు లేకపోతుంది. లేకపోతే మన దగ్గర అసలు పేరు ఉండి కాదు కదా ఎక్కువ. కాదు, ఓ పక్కకు పెట్టు మొత్తం, మళ్ళీ ఇంకొక 2 ముగ్గులు వేస్తా. కానీ చాలా బాగా కనబడుతుంది కదా ముగ్గు. ఆకలి శాతమ్మా అసలు తట్టుకోలేకపోతున్నాను. వచ్చి కూడా ఏం తినలేదు కదా సరిగ్గాని. ఇది ముగ్గు నేను ప్రీతి కలిపి వేసామన్నమాట. నేను ముగ్గు పెట్టేశాను, సో తను రంగులు రుద్దిందనమాట, కొంచెం నేను రుద్దా. అండ్ ముగ్గు అంతా నేను పెట్టాను. అండ్ దెన్ నెక్స్ట్ పక్కన హ్యాపీ న్యూ ఇయర్ రాసాం కదా, అది మా హస్బెండ్ రాశారు, మనుగాడేమో రంగులు రుద్దాడు అనమాట. దాని మీద మళ్ళీ అవుట్లైనింగ్ అది నేను వేసాను. తర్వాత ఇక్కడ వచ్చేసి దమ్ బిర్యానీ చేసుకున్నాము, మటన్ పైన కొంచెం కార్న్ జల్లాను అనమాట. అండ్ లెగ్ పీసులు కొంచెం ఉంటే అవి ఫ్రై చేసేసాను. అండ్ నెక్స్ట్ కొంచెం పొద్దున పులుసు ఉంది కదా, అది కొంచెం బిర్యానీలోకి బాగుంటుందని కొద్దిగా రైస్ ఉంది అంతే. ఇంకా నైట్ ఎక్కువ ఏం చేసుకోలేదు, అలాగని తక్కువ కూడా చేయలే. థమ్స్అప్ అలాగా కామన్ కాబట్టి బిర్యానీ తినేటప్పుడు ఎప్పుడు లెగ్ పీసులు మనుగాడు వాళ్ళ డాడీ తింటారు. ఈసారి అవేవో ఉన్నాయి, వింగ్స్ అవి ఉంటాయి కదా, కొంచెం పెద్దవి ఉన్నాయని లెగ్స్ మేము తీసుకున్నాం అనమాట. ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా 2 ముగ్స్ వేస్తా అన్నాను కదా ముగ్గులు, అవి వేసే ముందు ఇలా
మొత్తం ఆ వీధుల్లో వేసిన ముగ్గులన్నీ చూడడానికి వెళ్ళాము. ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి అన్నీ. న్యూ ఇయర్ అంతా మీ ఇంట్లోకి వచ్చేయాలండి. ఇలా ఆడపడుచు ఉండేదండి ఇక్కడ. ఆవిడ ఏం చేసేదంటే అండి ఇక్కడ మొదలెట్టేదండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ముగ్గే మా మాది. ఇక్కడ నుంచి ఇదంతా ముగ్గండి. చక్కగా బాగుంది ముగ్గెట్టుకోవడానికి. మాకు ఇంకా కొంచెం రాళ్ళు ఏమనేదంటే ముందు నుంచి ఒక 2 ముగ్గులు పెట్టేసి ఇంకా లోపలికి వచ్చేసాం. మొత్తం ముగ్గులన్నీ చూసి మళ్ళీ ఇంకొక రెండోసారి మళ్ళీ వీడియో తీసుకుంటూ చూసేసి వచ్చేసాం అనమాట. దాని తర్వాత డ్రింక్స్ పార్టీ అనమాట. ఏం కాదు, థమ్స్అప్ అంతే, అంతకు మించి ఏం కాదు. సో ఇక్కడ 12 అయ్యే ముందు ఒక 10 మినిట్స్ ముందు డ్రింక్స్ పార్టీ. దాని తర్వాత విషెస్ చేసుకున్నాము అందరము. నాకు పెద్దగా ఏమి ఉండదు, ఓన్లీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. అంతకుమించి అల్లరి చేసేయడము, కేక్ కటింగ్లు, సో అటువంటివి మాకు అలవాటు లేదనమాట. సో ఇక్కడైతే విషెస్ చెప్పుకొని అండ్ మెసేజ్లు ఎవరైనా పంపితే వాళ్ళకి రిప్లై ఇవ్వడము అండ్ వాళ్ళ దగ్గరికి మెసేజ్లు పంపించడము. సో అలా జరిగింది. అండ్ మా మనుగడ మాత్రం హ్యాపీగానే ఉంటుంది. ఆడు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఆయన గారికి. సో 31st నైట్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి ఫస్ట్ వీడియో వస్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇయర్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొత్త సంవత్సరంలో వచ్చే వీడియో అనమాట. అండ్ ఇది 2022లో 23 అయిపోయింది, 4లో వస్తుంది. లాస్ట్ డే ఆఫ్ 2023. ఇప్పుడు పర్పుల్ అన్బాక్సింగ్ చేస్తున్నాం, చూస్తున్నారా? కలర్ బార్ ఐ లైనర్ అంటే కాటుకు అనమాట ఇది. దాంతోపాటు అన్నీ చూపిస్తా. ఇప్పుడు టైము 12:30 అయింది. బయట టపాసులు గట్టిగా పెంచుతారు. ఇదేంటిది? ప్రైమర్. ఎంత చిన్నది ఉంటుందా? ఇది ప్రైమర్, కలర్ బార్ ప్రైమర్ అనమాట. ఇది దీనికి అది ఫ్రీ అనుకుంటా. ఐ లైనర్ ఫ్రీ వచ్చింది. అండ్ దాని తర్వాత గ్లైకాలిక్ యాసిడ్, డర్మడాక్ది గ్లైకాలిక్ యాసిడ్. ఇది ఒకటి తీసుకున్నా. ఈ మధ్య నెక్ చూస్తున్నారా, కొంచెం బ్లాక్గా ఉంది. సో అందుకని ఇది తీసుకున్నా. అండ్ దాని తర్వాత ఇప్పుడు బాగా పాపులర్ అయిన NYB స్టోవ్ క్రీమ్. సో అవి తీసుకున్నా. అసలు ఎలా ఉంటుందో తెలీదు, చూడాలి, ట్రై చేయాలి. అండ్ ఇవి 2 అన్నమాట. సో గోల్డ్ ఒకటి, పింక్ ఒకటి తీసుకున్నా. ఇది 2. మొత్తం ఎన్ని? 1 2 3 4 5 అంటే 5 వచ్చాయి. 5 6 వచ్చాయి. నేను 5 బుక్ చేస్తే 6 వచ్చాయి అనమాట, ఒకటి గిఫ్ట్ కింద. నెక్స్ట్ డే ఒక 3 పార్సల్స్ వచ్చాయన్నమాట. సో అవి కూడా నేను మీకు దీంట్లోనే అన్బాక్సింగ్ చేసి చూపించేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక అమెజాన్లో తీసుకున్న 3, ఒకటి ప్రైమర్ అనుకుంటా, అండ్ 2 వచ్చేసి కన్సీలర్స్ తీసుకున్నాను. ఈ మధ్య కన్సీలర్ షేడ్ బాగా తేడా వచ్చేస్తుంది. ఎన్నిసార్లు బుక్ చేసినా మళ్ళీ నేను రాంగ్గానే బుక్ చేస్తున్నా. సో ఈసారి కూడా అలాగే అయింది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి NYB కాదు, NYB బుక్ చేయలేదు. డెర్మాకోలో మన ఫౌండేషన్ బుక్ చేశాను. అంతకుముందు మామాయత్లో వాడాను 06 షేడ్ ఆల్మండ్, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం నాకు బ్లాక్ అవుతుంది అనిపిస్తుంది.
ఎండలోకి వెళ్ళిన తర్వాత. ఇది డెర్మాకోది, ఇది కూడా బాగుందని చెప్పారు. దీని షేడ్ ఏంటో పెద్దగా గుర్తులేదు. ఒకవేళ లింక్ ఉంటే కింద ఇస్తాను. అమెజాన్లో తీసుకున్నాం కదా, లింక్ కింద ఇస్తాను. అండ్ ఎన్వైబీ ప్రోడక్ట్స్ పర్పుల్లో ఉంటాయి, కాకపోతే దాన్ని నాకు లింక్ ఇవ్వడం రావట్లేదు. మీరు కావాలంటే స్ట్రోక్ క్రీమ్ అని టైప్ చేయండి మన పర్పుల్లోని. మీకు కావాలంటే లింక్స్ కంపల్సరీ ఇస్తాను, నాకు దొరికినవన్నీ. కొన్ని మాత్రం అమెజాన్లో మనకి అవైలబుల్ ఉండవు ఎన్వైబీ ప్రోడక్ట్స్, సో అందుకని అవి ఇవ్వలేను నేను. అవి ఒకవేళ మీకు కావాలనుకుంటే పర్పుల్లో ఒకసారి ట్రై చేయండి, మీకు దొరికేస్తుంది. అండ్ కన్సీలర్స్ వచ్చేసి ఒక 2 తీసుకున్నాను. ఈ కన్సీలర్ ఎల్ఏ గర్ల్ అనుకుంటా, ప్రో కన్సీలర్. సో దాంట్లోనే కలర్ కలెక్టర్ కింద మన ఆరెంజ్ కరెక్టర్ ఉంటుంది కదా, సో అది తీసుకున్నాను. అదైతే కొంచెం డార్క్ స్పాట్స్ నాకు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కొంచెం కవర్ చేస్తుంది అని చెప్పారు. సో అందుకని ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. బాగానే ఉందనిపిస్తుంది ఒకసారి వేసుకున్న తర్వాత, కానీ మనం రివ్యూ చెప్పలేము. సో దాని తర్వాత ప్యూర్ బేజ్ తీసుకుందామని ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ మీడియం బేజే వస్తుంది నాకు ఎప్పుడు చూసినా ఈ ఎల్ఏ గర్ల్ ప్రో కన్సీలర్. ఇది ఎందుకు నేను తప్పు పెడుతున్నానో ఆడ తప్పిస్తున్నాను నాకు అర్థం అవట్లేదు. నేను ప్యూర్ బేజ్ అనే పెడుతున్నాను, మళ్ళీ అది మీడియం బేజ్లోకి వెళ్ళిపోతుంది. సో అలా అవుతుందన్నమాట. సో ఈ 3 తీసుకున్నాను. అండ్ నిన్న నైట్ నేను ముగ్గులు ఎడతా అన్నాను కదా, మీకు ఒకటే చూపించాను. అండ్ ఇంకొక 2 ఇదిగో చూడండి ఎక్కడ పెట్టానమాట. అండ్ మా ఇదిలో చిన్న చిన్న పప్పీస్ ఉన్నాయి, అవన్నీ చెరిపేస్తున్నాయని ఒక 2 రాళ్ళు అడ్డం పెట్టాను, లోపలికి వెళ్ళి వచ్చేలాగా చెరిపేసాయి. సో ఇలా చిన్న చిన్న ముగ్గులు ఎట్టుకున్నా అటు ఇటు అనమాట. సో ఇది నా జనవరి 1 ముగ్గులు కాదు, 31st నైట్ ముగ్గులు అనమాట. మీకు జనవరి 1 చూపిస్తున్నాను. సో ముగ్గులు ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. సో ఇదనమాట ఈరోజు చాలా చిన్నది వచ్చింది. అండ్ 2023 అయిపోయింది, 24లో నా మొదటి వీడియో అనమాట ఇది. సో లెట్స్ గో, ఈ ఇయర్ అంతా ఎలా ఉంటుందో చూద్దాము. లాస్ట్ ఇయర్ బాగానే ఉంది, బాగానే గడిచింది అంతా. అండ్ మేము తణుకులో ఉండేవాళ్ళం, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, చాలా చాలా జరిగాయి అనమాట. సో ఇప్పుడు 24లో ఏమవుతుంది, నా యూట్యూబ్ గ్రోత్ ఎలా ఉంటుంది చూద్దాం. అండ్ ఇవన్నీ చూడాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. బై గైస్.